నాలాయిర దివ్య ప్రబంధంలోని முதல் తిరువందాది అనే రచనను పొయ్గై ఆళ్వార్ రచించారు. ఈ முதல் తిరువందాది 100 పాశ్రములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాశ్రం నుంచి 20వ పాశ్రం దాకా చూసాము. ఈరోజు 21వ పాశ్రం నుంచి 41వ పాశ్రం దాకా చూద్దాము. நின்று நிலமங்கை நீரைத்து மூவடியால் சென்று திசை அளந்தா செங்கண் மார்க்கு என்றும் படை ஆளி புல்லார்த்தி பாம்பனை யான் பாத்தம் அடை அலை நெஞ்சே அறி. முதல் తిరువందాది యొక్క 21వ పాశ్రం యొక్క అర్థము. పొట్టి వామనుడై ఈ భూమి మీద నిలిచి బలిచక్రవర్తి చేత 3 అడుగుల భూమిని నీటితో దానముగా తీసుకొని విశ్వరూపధారుడై దిక్కులన్నిటినీ కొలిచిన ఆ పుండరీకాక్షుడి ఆయుధము చక్రము, వాహనము పక్షి, దాని ఆహారమైన పామే ఆ స్వామి పవళించిన పానుపు. శత్రువులు ఇరువురు ఒకటే చోట ప్రశాంతముగా బతికే ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను చేరడమే మన మానవ జన్మ లక్ష్యము అని తెలుసుకోండి. முதல் తిరువందాది యొక్క 22వ పాశ్రం. அரியம் உலகெல்லாம் யானேன் மல்லேன் பொறிகள் சிறை ஒவனம் ஊரந்தாய் ஏரி கமலம் கமலம் காம்பே మెంతోళి కడై వెన్నెయుండాయి తాంబే కొండు అరత తళంబు. ఇరుగు పొరుగు ఇళ్లల్లోని వెన్నను దొంగతనముగా తిన్నాడని వెదురు వంటి సన్నని మృదువైన చేతులు కలిగిన యశోదాదేవి చిన్ని కృష్ణుడి నడుమును త్రాడుతో బిగించి రోటికి కట్టగా పెద్ద పెద్ద రెక్కలు కలిగిన గరత్మంతుడిని వాహనముగా కలిగిన ఆ సర్వేశ్వరుడి నడుము వరుసుకొని పోయి పుండుపడి ఇప్పటికీ అదే మచ్చ ఉదరబంధనముగా ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆభరణములో ఒకటిగా ఉండిపోయిందని అందరికీ తెలుసు. 23వ పాశ్రం. తళుంబీరుందా శాంగణాందో ఎందవాం అంకై తళుంబురుందాం తాళం షాడి తళుంబిరుందా பூங்கோத்தை பெறவபோன் பெயரோன்மார் விழந்தா விங்கோ தவண்ணர் విరల్. అయ్యయ్యో స్వామి శ్రీమన్నారాయణుడా, రాముడిగా శివధనుస్సును విరిచినప్పుడు అందమైన పూల వంటి నీ శుతిమెత్తని చేతులు కందిపోయాయా? సముద్రపు రంగు కలిగిన కృష్ణుడివై బండి రూపంలో వచ్చిన శకటాసురుడిని తన్నినప్పుడు పద్మముల వంటి నీ మృదువైన పాదములు కందిపోయాయా? నరసింహుడివై హిరణ్యకశిపుడి గుండెలు చీల్చినందుకు సన్నటి పొడవైన నీ చేతివేళ్ళు కందిపోయాయా? முதல் తిరువందాది యొక్క 24వ పాశ్రం. విరలోడు వాయిదో ఎందా వెన్నై గండు ఆయెత్తి ఉరలోడు ఊరవి పెడెత్తే నాన్రు కురలో వాతూ ఎంగి నినైందు అయిలార్ కాణ ఇరుందిలయ్యే ఓంగు ఓతవన్నా ఉరై. అలలతో పొంగే సముద్రపు రంగు సర్వేశ్వర, బుల్లి బుల్లి వేళ్లతో నోటి నిండుగా నువ్వు వెన్న తింటున్నప్పుడు నిన్ను చూసి కోపగించుకున్న యశోదాదేవి త్రాడుతో రోటికి కట్టగా నువ్వు గొంతె తేడుస్తుంటే నిన్ను ఎవరూ పట్టించుకోలేదా స్వామి? முதல் తిరువందాది యొక్క 25వ పాశ్రం. ఉరే మేల్కొండు ఎన్నులం ఓవాతు ఎపోతుం వరే మేల్ మరగత మే పోల్ திரை மேல் கிடந்தானை கீண்டானை கலை கேளலாய் భూమి ఇడందానై ఏతియలం. పచ్చల పర్వతము వంటి శ్రీమన్నారాయణుడు, క్షీర సముద్రమున శయనించిన శేషశయనుడు, హిరణ్యకశిపుడి గుండెలను చీల్చిన నారసింహుడు, వరాహమై భూమిని సముద్రం నుండి విడదీసిన సర్వేశ్వరుడి దివ్యనామములను ఎప్పుడూ నా మనసులో తలుచుకుంటూ నేను జీవించి ఉన్నంత వరకు ఆ స్వామినే పూజిస్తూ తరిస్తాను. 26వ పాశ్రం. ఏಳುవార్ విడే కొల్వార్ ఈందుళాయిన్ వానకై నిడైందు వైకల్ తొలువారిని వినై చూడరైనందు విక్కుం వేంగడమే వానోరు మన చూడరై తూణుమలై. తులసిమాలను ధరించిన సర్వేశ్వరుడిని విడవకుండా అనుక్షణము తలుస్తూ మోక్షమును పొందాలనుకునే గొప్ప భాగ్యవంతుల మనసులలో వెలిగి ఉన్న జ్ఞానదీపపు వెలుగుల వలె వెలిగే వెంకటాద్రిపై ఉన్న వెంకటేశ్వరుడిని దర్శించుకోగానే అగ్ని వంటి పాపములన్నీ సర్వనాశనము అవుతాయి. முதல் తిరువందాది యొక్క 27వ పాశ్రం. మలయాలు కొడైగ విత్తు మావాయ్ విళందు
சிலையாள் மராமரம் ஏழ் செத்து கொலையானை போர்க்கடோ சித்தனவும் பூங்குருந்தம் షాయత్తునవం కార్కోడి బతియానాకై. మేఘములు చేసే ఉరుముల వంటి శబ్దముతో దిక్కులు పిక్కటినట్లు చేయగలిగే శంఖమును ధరించిన శ్రీమన్నారాయణుడి చెయ్యి కృష్ణావతారమున గోవర్ధనం అనే పర్వతమును గొడుగుగా పట్టెను. కేసి అనే రాక్షసుడి నోటిని చీల్చెను. ధనస్సు ఎక్కుపెట్టి 7 చెట్లను పడగొట్టెను. కంసుడి యొక్క మదమెక్కిన ఏనుగు దంతమును విరిచెను. యమునా నది ఒడ్డున విరబూసిన కురంద వృక్షమును పెకిలించి వేసెను. முதல் திருவந்தாதி యొక్క 28వ పాసురం. கையவலம்புரியம் நேமியம் கார்வண்ணதையா மலர் மகள் நின்ன கத்தார் செய்யமறையா நின்னுந்தியான் மாமதிரில் மூன்றையிటే ఇరయ్యా నిన్నాగదరై. నీలమేఘస్వామి అయిన సర్వేశ్వరుడి చేతులలో వెలిగే శంఖచక్రములు, వక్షస్థలమున మెరిసే లక్ష్మీదేవి, నాభిలో 4 ముఖముల బ్రహ్మదేవుడు, శరీరము పక్కన 3 కన్నుల శివుడు కొలువై ఉన్నారు. முதல் திருவந்தாதி యొక్క 29వ పాసురం. ఇరయ్యం నిలనం నిర్విషంబం కాతుం అరే పునలం షెం తీయం ఆవాన్ బిరై మరుపెల్ వైగణమాల్ యాனை పడు తుయర్ కాతాలిత్తా శంగణ్ మాళగండైదెలి. సారవంతమైన ఈ భూమి, విశాలమైన ఆ ఆకాశము, అంతటా వ్యాపించిన గాలి, అలల తరంగములలో శబ్దించే నీరు, ఎర్రగా మండే అగ్ని అన్నీ అయి ఉన్న సర్వేశ్వరుడు, ఎర్రకనుల మోహనాకారుడు, అందమైన ఆ శ్రీమన్నారాయణుడు చిన్ని చిన్ని కన్నుల గజేంద్రుడిని మొసలి బారి నుండి రక్షించి దాని బాధను తీర్చెను అని అందరికీ తెలుసు. 30వ పాసురం. தெளிதாகாவளத்தை சென்னிரெய்யி ஞான தெளித்தாக்க நங்கொடுன் வார்ஷிந்தை எளிதாக்க தாய் கடு நடு கன்றே போல் தண்டுలాయ్ నడియే పోయి నాడెక్కొళ్ళుం బురిందు. చక్కగా మనసులో ప్రశాంతతను నిలుపుకొని, కల్లా కపటపు లేని నిర్మలమైన బుద్ధి కలిగి, తల్లిని నమ్మిన దూడవలే నమ్మకముతో ఉండే భక్తుల మనసులలో చెల్లని తులసిమాలలను ధరించిన స్వామి యొక్క దివ్యపాద పద్మములను మనము చూడవచ్చును. முதல் திருவந்தாதி యొక్క 31వ పాసురం. పురువరకై పత్తి ఓరు పన్నాళి ఏంది అరియురు మాళరువు మాకి ఎరియరువా ఎన్నత్తాన్ మార్విడంద మాలడియే ఎల్లా అళమత్తు ఎన్నతానమో ఈమై. ఒక చేతిలో తెల్లని సుడి కలిగిన శంఖము, మరొక చేతిలో మెరిసే అందమైన చక్రమును ధరించిన స్వామి, మండే అగ్నిగోళము వలె కోపముతో ప్రజ్వరిల్లే సింహముఖపు మానవుడై హిరణ్యకశిపుడి గుండెను చీల్చిన నారసింహుని దివ్యపాద పద్మములను తప్ప నేను వేరొకరి పాదములను తెలవలేను. 32వ పాసురం. ఈమయ్యాత కన్నా అకలనోకి ఆమయ్యా పొరి పులంగాలైందు నమయ్యా మల్లాకత్తు అనే పారనే వరే ఆయిరువాయ్ నాగత్తు అనేయ్యా నకరే. ఎంత కష్టమైనా తమలోని 5 ఇంద్రియములను నిగ్రహించుకుని తమ మనస్సులోని అనవసరపు ఆలోచనలు అనే చీకటిని బయటికి నెట్టి జ్ఞానదీపపు వెలుగులలో ఆ సర్వేశ్వరుడిని తమ హృదయములలో నిలుపుకున్నవారు 1000 పడుగుల ఆదిశేషుడు పవలించిన వైకుంఠనాథుడి యొక్క వైకుంఠమును తప్పగా చేరగలరు. முதல் திருவந்தாதி యొక్క 33వ పాసురం. நகரம்மருள் புரிந்து நான்மு கற்கு பூமேல் மறை பையந்தமலன் பெயரினையா ஊந்தியால் சீந்தி யாத்து ஓரு உருத வேண்டும் ఆందియాలాతు ఎన్న ఆంగునేన్. ఆ శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షమును ఇవ్వగలడు అని 4 వేదములలో ప్రతిపాదించి ఉన్న విషయమును పట్టించుకోకుండా, ఆ స్వామి యొక్క దివ్యనామములను తలవకుండా సన్యసించి ఎన్ని జపములు చేసినా మంచి ఫలితము వచ్చునా. முதல் திருவந்தாதி యొక్క 34వ పాసురం. ఎన్ ఒరువర్ మెయ్యంబర్ ఏలులకు ఉండు అలిలయ్యిల్ మున్వరు నాయి ముగిలి వన్న
నిన్నూరకి பெய்யத்தாய் முலை தண்டால் வேறிந்திலல் ஆள் பேயమరగండు ఆయత్తారు ములై దందవారు. లోకములన్నిటినీ మింగి పశుబాలుడై మరి ఆకుపై పడుకున్న ఓ మేఘవర్ణుడా, ఎంత చిత్రము స్వామి! నువ్వే లోకమని పాలు ఇచ్చిన యశోదాదేవి గొప్ప భాగ్యవంతురాలు అయినది. మోసముతో పాలు ఇవ్వాలని చూసిన రాక్షసి పూతన చచ్చిపడి ఉన్నది. முதல் திருவந்தாதி அக்கா 37వ பாசுரம். ஆரியாம்பு இல்லடியாரு தம்ம ஆர்வத்தால் கூறிய கோத்தா மாகொள்ளர் நீ தேரி நடியன நெடியோயடி அடே தற்கரை தற்கனை ఈరెందు ముడియాన్ పడైత మురణ్. 10 తలల రావణాసురుడు నీ దివ్య పదములను చేరాలనే ఆశతో నీతో గొడవ పెట్టుకున్నట్టు నిన్ను చేరాలనే తొందరలో నీపై అంతులేని అభిమానము కలిగిన భక్తులు చేసే తప్పులను పట్టించుకోకు స్వామి. முதல் திருவந்தாதி యొక్క 36వ பாசுரம். முரடை வழிதோலை தற்காமென்றே முன்னும் தரணி தன தாக்கத்தானே இரணியை பொன்னிறந்தாவள் ஊகிறாள் ఒన్నాళిగయ్యాள் నీ మన్నీరందు కొండవకై. స్వామి, అందమైన చక్రమున్న నీ చేతితోడో ఈ లోకమునంతటికి శక్తివంతుడును నేనే అనే అహంకారంతో విరవీగే హిరణ్యకశిపుడి బలమైన గుండెలను పదునైన గోళ్లతో పుండు చేసి చీల్చి ఆ చేతితోనే ఈ ప్రపంచమంతా ఏలాలి అనే అభిమానవంతుడైన బలిచక్రవర్తి వద్ద ఈ భూమిని యాచించి దానముగా తీసుకున్నావా? 37వ పాసురము. వకయ్యరు నన్ను కేள்வி வாயவர் கல்நாளும் புகை விளக்கும் புனலும் ஏந்தி திசையில் வேதியர்கள் சென்று இறைமலும் வேங்கடமே వెంశంగం ఓదియవాయ్ మాలోకంద ఊరు. ఆ సర్వేశ్వరుడిని చేరే దారుల గురించి చెవులారా వింటూ భక్తితో కలిగిన జ్ఞానముతో ఆ స్వామిని దర్శించాలి అనే తపన నిండిన భక్తులు, వేదార్థము తెలిసిన జ్ఞానులు, ఋషులు, మునులు అన్ని దిక్కుల నుండి ప్రతిరోజు ధూపము, దీపము, పుష్పము, జలము, నైవేద్యములను చేతులతో పట్టుకొని తెల్లని శంఖమును ఊదే నోరున్న మా స్వామికి ఇష్టమైన ప్రదేశము ఈ తిరుమలయే అని అంటూ ఎంతో ఆనందముగా నిండు భక్తితో చేరుతూ ఉంటారు. முதல் திருவந்தாதி యొక్క 38వ పాసురం. ஊரும் வரி அருவம் வன்கொருவல் மாலையானை பேராயிரந்த பெருமானியை கருடையா மின்னென்று ஒத்தழையும் வேங்கடமே మేళశురర్ ఎమ్మెన్రు మాలతీనం. 38వ పాసురం యొక్క అర్థము. ఎక్కడో దూరముగా విసిరేసినట్లు కదిలే రకరకాల పాములతో, ఆటవికలతో, గుంపులు గుంపులుగా తిరిగే ఏనుగులతో నిండి ఉన్న అడవిలో, దట్టమైన మేఘములతో నిండి ఉన్న పెద్ద పెద్ద కొండల నడుమ ప్రకాశవంతమైన మణిమయ కాంతులతో పుట్టలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి నివసించే వెంకటాచలమే అందరికీ ఇష్టమైన ప్రదేశము. 39వ పాసురం. இடந்ததோ பூமி எடுத்தாது கன்றும் கடந்ததோ கம்பனை முனியாங்கா கிடந்தாதவும் நீரோ தாமாகடலே நின்றா தூவும் వేంకటమే పేరో తావಣ್ಣన్ బిరుదు. ఈ భూమి పైకి వచ్చి వెంకటాచలము పైన నిల్చున్న మహాసముద్రం వంటి నీలివర్ణుడి గొప్పతనం గురించి ఏమని చెప్పను. అలల ఘోషతో నిండిన మహాసముద్రము పైన పవళించిన స్వామి సముద్రం నుండి ఈ భూమిని విడదీసెను. చిటికిన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తెను. చిన్నప్పటి నుండి భయపడుతున్న ఆ కంసుడి మీదకు వెళ్ళి గుండెలపై ఎగిరి తన్నెను. முதல் திருவந்தாதி యొక్క 40వ పాసురం. పెరువెల్వి పకళి కురువన్ కైజేంది వెరు విప్పునం తరుంద తురంద వేళం నిర్విషంబల్ மீன் வீழ் கண்டு அங்கும் வேங்கடமே மேல் అశురగోన్ వీల్ కండు ఉకందాన్ గుండ్రు. విశాలమైన ఆకాశములో నక్షత్రములు ప్రకాశించే రాత్రి సమయమున ఆటవీకులు ఎర్రని అగ్నితో మండే కాగడాలను చేతితో పట్టుకొని పెద్ద పెద్ద విల్లు బాణములతో తరుముతుంటే పొలములపై పడిన ఏనుగుల గుంపు భయముతో పారిపోతున్నప్పుడు ఒకానొకప్పుడు విల్లుతో వచ్చిన శ్రీరామచంద్రుడిని చూసి రాక్షసులు పారిపోతున్నట్లుగా తలచి సంతోషించిన కొండ ఈ వెంకటాచలమే.